హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పు నీటి సరస్సు అంటే మీరెప్పుడైనా ఆలోచించారా? అదేంటో మేము మీకు చెప్తాం. ఉప్పు నీటి సరస్సులు హైపరాల్జిన్ సరస్సులు అని కూడా పిలుస్తారు. సముద్రపు నీటితో పోలిస్తే పెద్ద మొత్తంలో లవణాలు మరియు ఖనిజాలు ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీరు ఆవిరైపోతున్నప్పుడు ఈ సరస్సులోని లవణాలు మరియు ఖనిజాలు ఉప్పుగా ఉత్పత్తికి గొప్ప వనరుగా ఉన్నాయి. రాజస్థాన్లోని సంభార్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సుగా ఎంపిక కాగా, ఒడిశాలోని చిల్కా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా బహుమతిని పొందింది. ఉప్పు నీటిని ఉప్పు నీరు మరియు స్వచ్ఛమైన నీటి మిశ్రమంగా నిర్వచించవచ్చు. మంచి నీటిని పైభాగంలో చూడవచ్చు, కానీ ఉప్పు నీరు అడుగున దర్శనమిస్తుంది. భారతదేశంలోని వివిధ ఉప్పు నీటి సరస్సులను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సాంబార్ సాల్ట్ లేక్. రాజస్థాన్ సాంబార్ అనే పదానికి ఉప్పు అని అర్థం. ఈ సంభార్ సాల్ట్ లేక్ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది మొదటి డెవిల్స్ లార్డ్ యొక్క బ్రిష్ పర్వకు చెందినది. ఈ అతిపెద్ద లోతట్టు ఉప్పు సరస్సులో మహాభారతంలో ప్రత్యేక ప్రస్తావన పొందిందని మీరు నమ్ముతారా? హిందూ దేవత శాకంబరి దేవి వివాదాలను నివారించడానికి విలువైన లోహాల భూమిని పెద్ద మొత్తంలో ఉప్పుగా మార్చింది. దేవతకు అంకితం చేసిన ఆలయాన్ని సరస్సు దగ్గర చూడవచ్చు. సాంబార్ సరస్సు జైపూర్ మరియు జోధ్పూర్ రాజుల మధ్య గొడవలో ఉంది. అది చివరికి బ్రిటిష్ వారికి బదిలీ చేయబడింది. స్వాతంత్రానంతరం ఈ సరస్సును రాజస్థాన్ ప్రభుత్వానికి అప్పగించారు. జైపూర్ నగరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్సు చేరుకోవడానికి ప్రజా రవాణా ఉపయోగపడుతుంది. ఇది రామ్సర్ యొక్క ప్రదేశం కూడా. ఒక నిర్దిష్ట ప్రదేశం రామ్సర్ ప్రదేశానికి చేరుకోవడానికి అంతర్జాతీయ పర్యావరణ సంస్థ స్థాపించిన రామ్సర్ కన్వెన్షన్ కింద ఈ స్థలం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉందని అర్థం. రాన్ ఆఫ్ కచ్ నుండి వచ్చిన తర్వాత చాలా వలస పక్షులు ఈ ఉప్పునీటి సరస్సులో తమ ఇంటిని కనుగొంటాయి. మంత్రముగ్ధులను చేసే పింక్ ఫ్లెమింగోలు, బ్లాక్ రెక్కల స్టిల్స్, రెడ్ షార్క్స్, కొంగలు మరియు శాండ్ పైపర్లు ఇక్కడ అద్భుతమైన దృశ్యం. అన్ని కోల్పోకండి. ఇక్కడ ఒక అందమైన దృశ్యం నీలం ఆకుపచ్చ ఆకాశంలో పక్షులు, భారీగా విమానము. ఇది సరస్సు యొక్క లవణీయత మితంగా ఉన్నప్పుడు ఆకారాన్ని మారుస్తుంది. ఈ ప్రదేశం వేగంగా పర్యాటక ఆకర్షణగా మారుతోంది. లోనార్ మహారాష్ట్ర పర్యావరణ వైవిధ్యాన్ని కప్పి ఉంచే ఫ్లాట్ ప్రకృతి దృశ్యాలు కంటికి ఆకర్షణీయంగా ఉంటాయి. మహారాష్ట్రలోని బల్ఖానా జిల్లాలో ఉన్న లోనార్ సరస్సు ఒక సుందరమైన ప్రదేశం. ఒకే సమయంలో కలిపిన కొన్ని అరుదైన, స్వచ్ఛమైన మరియు ఉప్పు నీరు ఇక్కడ ఉంది. పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన ఈ సరస్సు మస్కెలినైట్ ఖనిజాలు మరియు పాత దేవాలయాలతో రూపొందించబడింది. దీని నివాసితులు ప్రస్తుతం గబ్బిలాలు మరియు చీమలు. నాసా ప్రకారం గమనించదగ్గ వాస్తవం ఏమిటి అంటే, బసాల్ట్ అగ్నిపర్వతంలో లోనార్ కుహరం కనిపించడం చంద్ర క్రేటర్లతో సమానంగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన గణేష్ ఆలయానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే విష్ణు ఆలయం కూడా చాలా అందంగా ఉంటుంది. సుడాన్ ఆలయం ద్వారా లోనాసూర్ స్వాధీనం చేసుకున్నారు. కమల్జా ఆలయం, శంకర్ గణేష్ ఆలయం, గోముఖ్ ఆలయం సహా అన్ని దేవాలయాలు నిర్మాణ ప్రతిభ ప్రశంసనీయం. చిలకా సరస్సు ఒడిశా ఉత్తర పూరి జిల్లాలోని భూసందపూర్ నుండి దక్షిణ గంజన్ జిల్లాలోని రాంబా, మలుద్ వరకు విస్తరించి ఉన్న ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. నవంబర్ మరియు ఫిబ్రవరి మధ్య 160 జాతుల పక్షులు రంగురంగుల శ్రేణి రూపంలో గర్వించదగ్గ ప్రాంతం ఇది. ఇరాన్, మధ్య ఆసియా మరియు సైబీరియా నుండి వివిధ రకాల పక్షులు, తెల్లటి బొడ్డు సముద్రపు ఈగల్స్, ఓస్ప్రేలు, బంగారు ఫ్లోవర్లు, శాండ్ పైపర్లు, ఫ్లెమింగోలు, పెలికాన్లు, పారలు, గుళ్ళు ఉన్నాయి. చిలికా అభయారణ్యం విభిన్న జీవన వైవిధ్యం కారణంగా నల్బానా ద్వీపాన్ని కలిగి ఉంది. చిలికా సరస్సు పరిసరాలను అనేక ద్వీపాలు అలంకరించాయి. ఈ ప్రదేశం రాజధాని నగరం భువనేశ్వర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మరియు రహదారి ద్వారా చేరుకోవచ్చు. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా గుర్తించబడిన పులికాట్ సరస్సు చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల ఉత్తరాన ఉంది. భారీ వర్షాల సమయంలో లవణీయత 0కి చేరుకుంటుంది, కానీ వర్షాకాలం ముందు మరియు తర్వాత 52 ppm వరకు ఉంటుంది. ప్రకృతి సరస్సులో ఉండడానికి సరస్సు అనువైన ప్రదేశం. ఫ్లెమింగోలు, కింగ్ ఫిషర్లు మరియు కొంగలు వంటి పక్షులకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం. నీటి కార్యకలాపాలు మరియు ఆనందించే సందర్శన ప్రాంతాలు పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తాయి.
డచ్ యుగం భవనాలు ఈ ప్రదేశానికి ఒక శక్తివంతమైన అనుభవంగా మారుస్తాయి. పచ్ పద్రా రాజస్థాన్. పచ్ పద్రాలోని సాల్ట్ లేక్ రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఉంది. సోడియంగా 98% ఉంటుందని చెప్తున్నారు. మీ కుటుంబం మరియు స్నేహితులతో ఉల్లాసవంతమైన పిక్నిక్ చేయండి, లేదా మీరు ఇక్కడ విలువైన మనోహరమైన క్షణాలు గడపవచ్చు. సరస్సు యొక్క మెరిసే నీరు మరియు దానిపై వేలాది పక్షులు మిమ్మల్ని అమితంగా ఆకర్షిస్తాయి. మీ కుటుంబం మరియు స్నేహితులను సేకరించి ఉల్లాసమైన పిక్నిక్ చేయడానికి, లేదా మీరు ఇక్కడ విలువైన మనోహరమైన క్షణాలు గడపవచ్చు. సరస్సులో మెరిసే నీరు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది మరియు దానిపై వేలాది పక్షుల ఎగురు ఈ ప్రదేశాన్ని దృశ్య కవిత్వంగా మారుస్తుంది. సమీపంలోని మరో ఆకర్షణ జాసోల్ గ్రామంలోని మాతా రాణి భాటియాని ఆలయం. మీ ఖాళీ సమయాన్ని గడపడానికి ఇదే సరైన ప్రదేశం.